హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి రొటీన్గా వ్లాగ్ కానీ రెసిపీస్ కానీ ఇలాంటివి కాకుండా ఒక మంచి టాపిక్ గురించి మీతో షేర్ చేయడానికి వచ్చాను. జీరో ఇన్వెస్ట్మెంట్తో ఏదైనా స్టార్ట్ చేసే బిజినెస్ ఉంది అని అంటే అది యూట్యూబ్ మాత్రమే. ఎందుకలా అంటున్నానంటే యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు ఏం ఇన్వెస్ట్ చేయక్కర్లేదు. ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో లేదా యూట్యూబ్ పెట్టే ఆలోచనలో ఉంటే తప్పకుండా ఈ వీడియో చూడండి, ఒక క్లారిటీ అయితే వస్తుంది మీకు. యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు మనకు ముందుగా మానిటైజేషన్ అవ్వడానికి ఎలిజిబుల్ ఏంటి అది ఎలా తెలుసుకోవాలి అంటే, ఫస్ట్ మనం ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వైటీ స్టూడియో యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అది మనకి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. అందులో మనకి క్లియర్గా కనిపిస్తుంది, డే టు డే అప్డేట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్గా మనము 3 స్టెప్స్ అయితే తెలుసుకోవాలి. అదేంటంటే, ఫస్ట్ స్టెప్ వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ అయితే పక్కాగా ఉండాలి. సెకండ్ వచ్చేసి 4000 అవర్స్ వాచ్ టైమ్ అనేది ఉండాలి. థర్డ్ 10 మిలియన్ షార్ట్ వ్యూస్ అనేది ఉండాలి. ఫస్ట్ అయితే పక్కా ఉండాలి. ఈ 2లో ఏదైనా ఒకటి వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అనేది మనము రీచ్ అవుతే మనకి మానిటైజేషన్ అనేది అవుతుంది. ఈ షార్ట్ వ్యూస్ ఇంకా వీడియో వాచ్ టైమ్ అవర్స్ అనేది జస్ట్ వితిన్ 3 monthsలో అవ్వాలి. అట్లయితేనే కౌంట్ చేస్తారు. మీకు ఈ రెండిట్లో ఏది ఈజీగా అనిపిస్తుందో దాన్నే టార్గెట్గా పెట్టుకొని షార్ట్స్ కానీ వీడియోస్ కానీ అప్లోడ్ చేస్తూ ఉండాలి. మాకైతే మేము తీసుకున్నది 10 మిలియన్ షార్ట్ వ్యూస్. సో అది టార్గెట్గా పెట్టుకొని షార్ట్స్ కంటిన్యూగా డైలీ పోస్ట్ చేసేవాళ్ళము. సో మీకు వీడియోస్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే వీడియోస్ పోస్ట్ చేయండి, కానీ 4000 అవర్స్ అనేది కంప్లీట్ అవ్వాలి. అప్పుడే మనకి మానిటైజేషన్ అవుతుంది. సో మేము అలానే షార్ట్స్ కంటిన్యూగా పోస్ట్ చేస్తూ అక్టోబర్లో 7 మిలియన్ రీచ్ అయ్యాము. జస్ట్ 3 మిలియన్ వ్యూస్ వల్ల అది క్యాన్సిల్ అయిపోయింది. అట్లా 2 times అయింది. ఫైనల్గా ఎప్పుడు అంటే మార్చ్, ఏప్రిల్, మే 3 monthsలో మాకు 10 మిలియన్ వ్యూస్ అనేది వచ్చాయి. అది కూడా ట్రెండింగ్ సాంగ్స్ బట్టి. సో అప్పుడు మాకు ఒక పిన్ అయితే వచ్చింది. మనకి 10 మిలియన్ వ్యూస్ రీచ్ అయిపోయిన తర్వాత అప్లై చేసుకోవాలి. ఇలా గూగుల్ యాడ్సెన్స్ నుండి మనకి పిన్ అయితే వస్తుంది. ఇది ఎవరితో షేర్ చేయకూడదు. ఇందులో లోపల పిన్ ఉంటుందండి. సో ఇది వచ్చేసి మనకి 2 నుండి 3 weeks వరకు అలా రావాలి. సో మాకు మేము విలేజ్లో పెట్టాం కాబట్టి 4 to 5 weeks అయితే పట్టింది. మీ సపోర్ట్ వల్లనే మాకు ఈ పిన్ అయితే వచ్చిందండి. అందరికీ థ్యాంక్ యూ. మేము యూజ్ చేసిన టిప్స్ వచ్చేసి డైలీ పక్కాగా వీడియోస్ పెట్టాలి. ఎలా అంటే ఒక్కరోజు కూడా మనం గ్యాప్ తీసుకోకూడదు. ఎప్పుడు మన సబ్స్క్రైబర్స్ని యాక్టివ్గా ఉంచాలి. మళ్ళీ సెకండ్ వచ్చేసి ట్రెండింగ్ సాంగ్స్ అయితే మనము అవే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మాకు మనీ ఎంత వచ్చింది ఇవన్నీ క్లియర్గా చెప్తాను. దీనికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.